This is Nishant PM, Senior Faculty at Reflections IAS Academy. So, ఈరోజు మనందరం కూడా టీఎస్పిఎస్సి గ్రూప్ 1 పరీక్ష చూసాము, ప్రిలిమ్స్ పేపర్. అయితే చాలామంది రాసొచ్చాక వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ ఇన్స్టిట్యూట్ తరఫున వీ ఆల్సో సీన్ ది పేపర్, హౌ ఈజ్ ఇట్ లైక్, ఎలా ఉంది అనేది. సో that's the reason we are coming up with this paper analysis, just to let you know the overall feel of the paper. Paper ఎలా ఉంది, మోడరేట్గా ఉందా, డిఫికల్ట్గా ఉందా, ఈజీగా ఉందా, అండ్ when compared to, because the last two papers were actually cancelled or called off. So this happens to be the third time most of you are writing group 1 preliminary examination. So paper చూస్తే if you కొన్ని questions, few questions are straightforward, like you might be knowing them, or simply by reading it you can attempt the question, like which of the following is marked by Bandung Conference 1955. So non alignment movement అని తెలుసు మనందరికీ. సో ఇట్లాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కొన్ని అడగడం జరిగింది. At the same time, if you see, there is a heavy dose of current affairs and government schemes. So government schemes, be it at central level or even state level lo kuda Mahalakshmi, Gurujyoti, budget paina questions adigaru, and budget paina kuda chala factual questions adigaru, like total expenditure enta 276 lakh crores. So ila they have asked you very very straight and and factual based questions. పాలిటీ ఉన్నంతలో కొద్దిగా ఈజీ అని చెప్పచ్చు వెన్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్. అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీలో ద క్వశ్చన్స్ ఆర్ వెరీ అన్కన్వెన్షనల్. ఫర్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ హ్యావ్ సీన్ ఎ క్వశ్చన్ విచ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు అరేంజ్ ఇన్ క్రోనాలజీ. అలాంటి క్వశ్చన్స్ చాలా టఫ్ క్వశ్చన్స్ అవి. అండ్ మోర్ ఓవర్ క్వాంట్కి వస్తే, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి వస్తే లెంతీగా ఉన్నాయి క్వశ్చన్స్. నాట్ దట్ యూ కెనాట్ సాల్వ్ దెమ్, బట్ టూ మచ్ టైం కన్స్యూమింగ్ ఉన్నాయి. టు కమ్ అట్ ది ఆన్సర్ యూ హ్యావ్ టు గో త్రూ ఏ ప్రాసెస్. సో 6 years యావరేజ్ చేసి వాటిని డివైడ్ చేయాలి. సో అట్లా 2-3 క్వశ్చన్స్ వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ హ్యావ్ ఫెల్ట్ దట్ ది క్వాంట్ పార్ట్ ఈస్ లెంతీ. సో అండ్ మోర్ ఓవర్, వెన్ వీ హ్యావ్ స్పోకెన్ టు మెనీ ఆఫ్ దెమ్ అండ్ వెన్ వీ అవర్ సెల్ఫ్స్ హ్యావ్ సీన్ ద పేపర్, అంటే 2.5 hours ఈ పేపర్ని అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ సాల్వ్ చేయడం కొద్దిగా ఛాలెంజింగే. సో ఆ కాంటెక్స్లో టైం మేనేజ్మెంట్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ యాజ్ ఫార్ యాజ్ దిస్ పేపర్ ఈస్ కన్సర్న్. సో సమ్వన్ హూ హ్యాస్ మేనేజ్ ద టైమ్ వెల్, దే ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు స్కోర్ బెటర్ మార్క్స్. దట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్. ఎందుకంటే గివెన్ హాఫ్ అన్ అవర్ మోర్, ఈ పేపర్ ఇంకా బెటర్గా సాల్వ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 2.5 hours ఎందుకంటే క్వశ్చన్స్ లెందీగా ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఎక్కువ పడ్డాయి, అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఎక్కువ అడిగారు. అవి కూడా ఫ్యాక్చువల్గా అడిగారు. చాలా చాలా మైక్రోస్కోపిక్గా ఆన్సర్స్ని, కొన్ని ఆప్షన్స్ని పెట్టడం జరిగింది. సో దీంతో ఆ తొందరలో మిస్టేక్స్ చేసే ప్రాబిలిటీ ఎక్కువ ఉన్నాయి. సో ఎగ్జామినేషన్లో మామూలుగా తొందరలో మనం ఒక 3-4 questions తప్పు పెడతాము. బట్ హియర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యావరేజ్గా ఒక 5 to 10 questions తొందరలో సరిగ్గా చదవకుండా తప్పు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ క్వాంట్ లెంతీ ఉండడంతో క్వాంట్ టైం కన్స్యూమింగ్ అయిపోయింది. అండ్ వేరే వాటికి క్వశ్చన్స్, వేరే వాటికి ఆన్సర్స్, వేరే వాటికి చదవడానికి టైం సరిగ్గా సరిపోలేదు. అండ్ కొన్ని క్వశ్చన్స్ చాలా ఫ్యాక్చువల్గా అడిగారు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ఫ్యాక్ట్ లవర్, నేను ఇట్లా బై హార్ట్ చేయలేను, నేను ఐ విల్ ట్రై టు బి అనలిటికల్ అంటే, అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా కలిగి ఉండొచ్చు పేపర్. సో ఓవరాల్గా మనం చూస్తే పేపర్ని పాలిటీ అడిగాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ సిగ్నిఫికెంట్గా అడిగాడు, గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్వి, గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్వి, తెలంగాణ హిస్టరీ కవర్ చేశాడు. ఓకే, అండ్ దెన్ ఇండియన్ హిస్టరీ కొద్దిగా కవర్ చేశాడు. ఎన్విరాన్మెంట్ బాగానే అడిగాడు.
ఓకే, ఎకానమీ పైన ఒక 2-3 మెయిన్ క్వశ్చన్స్ వచ్చాయి. సిగ్నిఫికెంట్గా ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కానీ అట్లా కానీ రాలేదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ బాడీస్ పైన వీ కుడ్ సీ సమ్ క్వశ్చన్స్. కల్చర్ పైన కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో హీ హెస్ కవర్డ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది సిలబస్, నో డౌట్. అట్లా అని అన్నీ ఈక్వల్గా కవర్ చేశాడు అని చెప్పలేము. అండ్ క్వశ్చన్ పేపర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది అంటే బయటకు వచ్చి చూసాక క్వశ్చన్ పేపర్ ఈజీగా అనిపిస్తుంది, కానీ హాల్లో టైం మేనేజ్మెంట్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్. అండ్ రీడింగ్ ఆప్షన్స్, బికాస్ ఆప్షన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్, ఏబిసి, ఏబిసిడి. సో ఇలా ఇవ్వడంతో పీపుల్ హ్యావ్ ఫెల్ట్ స్లైట్లీ అన్కంఫర్టబుల్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. So that is our analysis about the question paper. It is definitely not easy. It is somewhere moderate. So మీరు అడగచ్చు, సార్ మనకు 3 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి కదా, వేర్ డు యూ రేట్ దిస్? సో మనకి అక్టోబర్ 2022, జూన్ 2023 అండ్ నౌ ఇట్ ఈస్ జూన్ 2024. సో ఇట్ విల్ డెఫినెట్లీ బి ర్యాంక్డ్ సెకండ్ టఫెస్ట్. ద టఫెస్ట్ వుడ్ బి ఆబ్వియస్లీ ది ప్రీవియస్ ఇయర్ పేపర్. అక్టోబర్ది చాలా జూన్ది చాలా లెందీగా ఉండింది, జూన్ 2023. సో దాంతో పోలిస్తే కొద్దిగా బెటర్, కానీ స్టిల్ ఇట్ ఈస్ మోడరేట్ టు టఫ్, నాట్ సో ఈజీ. దట్ ఈస్ అవర్ అనాలిసిస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ పేపర్. సో నెక్స్ట్ మీ అందరికి కూడా మోస్ట్ యాంగ్షియస్ పార్ట్, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, మనం క్వాలిఫై అవుతామా లేదా, లేకపోతే వాట్ వుడ్ బి ది ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ త్రూ ప్రిలిమ్స్. My advice from Reflections IAS is, ఈసారి కట్ ఆఫ్ మోర్ ఆర్ లెస్, we don't want to give any figure, but anyone who scoring above 70 will stand a chance. ఎందుకు సార్ 70 అని అడగచ్చు మీరు. there are 2 logical reasons. ఒకటి ఏంటంటే లాస్ట్ టైం 503 పోస్ట్, ఈసారి అరౌండ్ 570 దాకా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 70 పోస్ట్ పెరిగేటప్పటికి 3500 మెంబర్స్ని ఎక్కువ మందిని తీసుకుంటారు. సో ఓవరాల్గా 570 అనుకుంటే కూడా 570 పోస్ట్కి 50 రేషియోలో తీసుకుంటే దగ్గర 28,000 మెంబర్స్ని క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో ఎంతమంది రాశారు అఫీషియల్గా అనేది మనకి ఇంకా తెలియదు. 4 lakhs దగ్గర దే హ్యావ్ రిజిస్టర్డ్. సో 4 lakhsలో అరౌండ్ 3 lakhs రాశారు అనుకుందాం. సో 3.5 lakh రాసిన దాంట్లో 1:10 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. సో 28,000 తీసుకుంటున్నారు. So if you are a serious aspirant, you have done reasonably well in the prelims, don't really go with what would be the probable cutoff. Adi vinesi demotivate ayyi, don't lose your time. ఎందుకంటే ఈసారి ఎగ్జామ్స్ అన్నీ కూడా టైంకి అవుతున్నాయి. మీరు కూడా చూశారు, ప్రిలిమ్స్ ఆపడానికి కొంతమంది ట్రై చేసినా కానీ ఈవెన్ కమిషన్ ఒప్పుకోలేదు, కోర్టు కూడా ఒప్పుకోలేదు. సో ఇట్ మీన్స్ దట్ పీపుల్ ఆర్ సీరియస్ ఇన్ టేకింగ్ దీస్ ఎగ్జామ్స్ ఫార్వర్డ్. So don't go by any rumors, don't go by any speculations of expected cutoffs. నాకు ఇంత రావట్లేదు, డిమోటివేట్ అయ్యి, ఎందుకంటే ఫైనల్ ఆన్సర్ కీస్ మేము కూడా రిలీజ్ చేయబోతున్నాము, బట్ కమిషన్ కూడా రిలీజ్ చేస్తుందని అనుకుంటున్నాము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఆన్సర్ కీస్ వచ్చినా కానీ యూ డోంట్ నో, అంటే మనకు ఉండే శాంపుల్ సైజ్లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుంది అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో డోంట్ గెట్ డిసార్టెండ్. మీరు బాగా రాసుంటే ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి మెయిన్స్ ప్రిపరేషన్. మీరు అబోవ్ యావరేజ్ రాసినా చేయండి, ఎందుకంటే 28,000 మెంబర్స్ని క్వాలిఫై చేస్తున్నప్పుడు మీరు ఒక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యి లాస్ట్ 6 months 8 months నుంచి కష్టపడి చదువుతున్న వాళ్ళు అయి ఉంటే మీరు క్లియర్ అవ్వడం ఆల్మోస్ట్ సర్టెన్. సో మీకే టఫ్ అనిపించిందంటే మీకంటే తక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంకా చాలా టఫ్ అనిపించుంటుంది. సో డోంట్ గెట్ క్యారీడ్ అవే బై స్పెక్యులేషన్స్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అండ్ ఆల్. క్వాలిఫై అవుతారు సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా. తప్పకుండా మీరు ఇమీడియట్గా మేబీ ఒక 1 week బ్రేక్ తీసుకొని యూ షుడ్ స్టార్ట్ ప్రిపేరింగ్ సీరియస్లీ ఫర్ మెయిన్స్. సో ఇన్ దట్ రిగార్డ్ మేము కీ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ షార్ట్లీ, పాసిబిలీ బై టునైట్ ఆర్ మ్యాక్సిమం బై టుమారో మార్నింగ్. సో వన్స్ వీ రిలీజ్ ద కీ యూ కెన్ జస్ట్ చెక్ యువర్ మార్క్స్ ఎంత వస్తున్నాయి ఏంటి అనేది. అండ్ when it comes to mains preparation, we have already come up with a schedule, timetable, which is going to be called as T Jagruti. T Jagruti, we are going to take it up as exclusive mains answer writing program.
So it's a daily answer writing program. So the chief mentor for the program will be myself, that is Nishant PM. So నేను ఆల్రెడీ 3 UPSC ఇంటర్వ్యూస్ అండ్ 6 మెయిన్స్ ఇచ్చాను. సో దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ విత్ సివిల్ సర్వీసెస్. And I will be personally interacting with you. I will be interacting with you all during the course of this daily answer writing program, T Jagruti. And every day మనం 4 to 5 questions రాయడం జరుగుతుంది. వాటికి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాము అండ్ ఒక 1 hour డిస్కషన్ సెషన్ ఉంటుంది విత్ ద మెంటార్. అండ్ వీక్లీ ఒకసారి వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ది గ్రాండ్ టెస్ట్ ఫర్ దట్ పర్టికులర్ వీక్. అండ్ ఆ గ్రాండ్ టెస్ట్కి ఉన్న ఆన్సర్స్ అన్నిటిని కూడా నేను పర్సనల్గా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఫ్యాకల్టీ విల్ బి ఎవాల్యుయేటింగ్ యువర్ ఆన్సర్ షీట్స్ అండ్ రాసి మీకు పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇస్తాము. అండ్ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ యూ కెన్ ఇంప్రూవ్ అండ్ రైట్ యువర్ ఆన్సర్స్ బెటర్. సో డోంట్ డిలే ది పర్టిక్యులర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయింది, ఇప్పుడు మీరు పెట్టాలని ఎఫర్ట్ పెట్టారు, వచ్చే మార్కులు వస్తున్నాయి. దాని మూలంగా సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా క్వాలిఫై అవుతున్నారు. సో మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఇమీడియట్లీ స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఎందుకంటే ప్రిలిమ్స్లో మీకు 100 వచ్చినా 80 వచ్చినా 70 వచ్చినా క్వాలిఫై అయితే చాలు. ఈ మార్కులు మనకు మెయిన్స్లో ఎక్కడ కూడా యాడ్ చేసి మీ మెరిట్ లిస్ట్లో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్లే ఎనీ రోల్. సో ప్రిలిమ్స్ 100 రాలేదే అని బాధపడకండి. 70 వచ్చి మీరు క్వాలిఫై అయినట్టే. సో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా మెయిన్స్లో ఇట్స్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు 70 వచ్చిన వాళ్ళకి కూడా ర్యాంక్ 1 ఉంది, 100 వచ్చిన వాళ్ళకి కూడా ర్యాంక్ 1 ఓపెన్గా ఉంది. సో ఇఫ్ యు ఆర్ సీరియస్ ఆస్పిరెంట్, స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ ఇమీడియట్లీ అండ్ టీ జాగృతిలో ఎన్రోల్ అవ్వండి. We are going to take it up in a very prestigious way and we are going to limit the admissions only to 300. For the fee and other details, we will be releasing all the details very shortly by tonight, including the micro schedule. Day by day ఏ టాపిక్ చెప్తున్నాం అనేది కూడా మేము ఆల్రెడీ క్లారిటీ తోటి ముందుకెళ్తున్నాం. ఎందుకు అంటే we are not really bothered about numbers. We are bothered about the quality. We are targeting 300 students so that we can be very focused and we are very serious with them so that they can realize their dream of getting TSPSC Group 1 job. So adi ma paper analysis and ma side nunchi advice entante all serious aspirants don't get carried away with any kind of speculations. Immediately oka chinna break teeskoni you start your mains answer writing. ఎందుకంటే ఈ పర్టికులర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎక్సర్సైజ్లో ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో దే విల్ హ్యావ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఎడ్జ్. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మెయిన్స్ 3 సార్లు క్లియర్ చేసిన వాడిని యూపీఎస్సీ మెయిన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్స్టెన్సివ్గా చేస్తారో దాన్ని బట్టి మీ ఫైనల్ పర్ఫార్మెన్స్ అనేది డిసైడ్ అవుతుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాక నేను స్టార్ట్ చేస్తాను, జూలై ఎండింగ్లో స్టార్ట్ చేస్తాను, ఆగస్ట్ సెప్టెంబర్లో నేను చేసి అక్టోబర్లో మెయిన్స్ రాస్తాను అంటే యూ విల్ నాట్ బీ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్. సో వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ వెరీ ఎక్స్టెన్సివ్లీ కవరింగ్ ఆల్ ది టాపిక్స్ ఇంక్లూడింగ్ essay writing. So I request you all to join our program, be part of it, and you can always during the course of that discussion program or mains answer writing program you can always keep in touch with me and clarify your doubts. So that is how we are going about it. And గ్రూప్ 1 రాసిన వాళ్ళందరూ సీరియస్ ఆస్పిరెంట్స్కి అండ్ ఎవరు కూడా ఎక్కడ కూడా హోప్ వదలకుండా కీప్ ప్రిపేరింగ్ అండ్ కీప్ ఫోకసింగ్ ఆన్ ద టార్గెట్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.